పాకిస్తాన్లో గల ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరుతో నిర్వహించిన మెరుపు దాడుల పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఇందులో భాగంగా కాకినాడ జిల్లా జగ్గంపేటలో కాట్రౌలపల్లి గ్రామంలో ఎన్ఆర్ఐ కలేపల్లి రాజేష్ ఆధ్వర్యంలో 120 అడుగుల జాతీయ జెండాను ప్రదర్శిస్తూ సంఘీభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్, జనల శంకర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా తుమ్మలపల్లి రమేష్ మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాద శిబిరాలపై సాహసోపేత దాడులు చేసిన భారత సైన్యం పాకిస్తాన్కు గట్టిగా సమాధానమిచ్చిందన్నారు. పహల్గాంలో ఉగ్రవాదులు అమాయక భారతీయ పౌరుల్ని చంపడం దారుణమన్నారు. ఈ మార్గం ద్వారా వెళ్తున్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ హాజరై సంఘీభావం తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు జగ్గంపేట నియోజకవర్గంలో కాట్రౌలపల్లి గ్రామంలో రాజేష్ గారు, జనసేన పార్టీ అందరం కలిపి ఈరోజు సింధు ఆపరేషన్, ఎందుకంటే ఈరోజు మన దేశంలో ఉగ్రవాదులు ఈరోజు మొన్న పహల్గామ్ ఘటనలో 26 మందిని బలి తీసుకున్నారు. ఆ సందర్భంగా మా పవన్ కళ్యాణ్ గారు కూడా దీక్ష తీసుకోమంటే 3 రోజులు కొవ్వొత్తుల ర్యాలీ, మానవహారాలు నిర్వహించి ప్రతి గ్రామంలో కూడా ఉగ్రవాదులు చేసే దాడుల్ని ఖండించడం జరిగింది. అలాగే ఈరోజు దాన్ని ధీటుగా మోడీ గారు నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా ఈ ఎన్డీఏ గవర్నమెంట్లో ఉండటం జరిగింది. ఈ ఎన్డీఏ గవర్నమెంట్లో మోడీ గారు తీసుకున్న నిర్ణయం ఈరోజు ఉగ్రవాదులు మళ్ళీ ఈరోజు ఏదైనా చెయ్యాలంటే భయపడే విధంగా పాకిస్తాన్కి బుద్ధి వచ్చే విధంగా ఈరోజు ఈ చేసిన మన భారత ప్రభుత్వం చేసిన ఈ యొక్క దాడిని మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే భారతీయులు ప్రతి ఒక్కళ్ళు కూడా గర్వంగా అనుకునే విధంగా ఈ దాడి మనం పాకిస్తాన్ మీద దాడి చేయడం జరిగింది. ఎందుకంటే ఉగ్రవాదులు ఈరోజు ఎన్నో రకాల ఇబ్బందులు మనం భారతదేశానికి కల్పిస్తున్నారు. అలాంటిది మోడీ గారు వచ్చాక ఇదప్పుడే మనం పాకిస్తాన్కి రెండోసారి మనం బుద్ధి చెప్పడం. ఈసారి ప్రతి ప్రపంచ దేశాలు కూడా మనకు మద్దతు ఇస్తున్నాయి. కాబట్టి ఆక్రమిత కాశ్మీర్ని కూడా మనం తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియపడుతున్నాం. నమస్కారం.